మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరినరు. రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకునిగా ఏదైతే ప్రతిపక్ష నాయకుని హోదాలో రాజభోగాలు అనుభవిస్తూ బయటికి రాకుండా ఫార్మ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ని లేఖ రాయి అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినరు. మీ అయ్యని పోయి ఒప్పించి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మీ అయ్యతో లేఖ రాయిపియాల్సింది పోయి డ్రగ్స్ తీసుకున్నోని లెక్క, గాంజాయి కొట్టినోని లెక్క బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు విషయం జిమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ల మీ పరిపాలనలో మీ అయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా, మీ అయ్య పేరు చెప్పుకొని ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచినావు, మీ అయ్య పేరు చెప్పుకొని ఆ రోజు మంత్రిగా ఉన్నావు, షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినావు. మీ అయ్యను అసెంబ్లీకి తీసుకొచ్చుడు మర్చిపోయి, దానిపైన మాట్లాడడం మర్చిపోయి, దాని గురించి వాస్తవాలు చెప్పడం మర్చిపోయి పిచ్చి పట్టినట్టు ఏదో వచ్చి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే, ఏదో ఇష్టం వచ్చినట్టు బాబామ్మడిదులు ఇద్దరు కలిసి పోటీపడి మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతాయి, నిజాలు అబద్ధాలు అయిపోతాయి అనే విధంగా వివరించిన తీరు సరైనది కాదు.